సమాధానం. బాధ ఉంది, మాటలు వింటుంటే రక్తం మరుగుతుంది. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, నా కొడకల్లారా మాట, ముఖ్యమంత్రి నా కొడకల్లారా చూసుకుంటా, మెడల పేగులేసుకుంటా, కడుపు జించుతా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఆయన ముఖ్యమంత్రి లేదా బోటీ కొట్టేటోడు నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకుంటే నాకు అర్థం కాదు. అదేం దౌర్భాగ్యం, మెడల పేగులు వేసుకుంటా అంటాడు ఒకసారి. ఇంకొకసారి ఏమో సెక్రటేరియట్కి వచ్చిండు, వచ్చి ఏమంటాడు, ఈడ లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఖాళీ కుండలేవు కానీ హైదరాబాద్ నిండా ఖాళీ కుండలు ఉన్నాయి, నీళ్లు చక్కగా వస్తలేవు, దాని సంగతి ఏందో చూడు. లంకె బిందెలు అంటాడు, లంకె బిందెలు. ఆలోచించును మీరు, లంకె బిందెలట. ఎవడెత్తుతాడు లంకె బిందెల కోసం? పచ్చి దొంగలు, గడపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టగప్పుకొని అర్ధరాత్రి చీకట్లో తిరిగేది ఎవడు? దొంగలు. పాడువాడ గుడ్ల చుట్టూ, పాడువాడ గడిల చుట్టూ తిరిగేది దొంగలు. ఈయన ఏం చేసిండో గతంలో నాకు తెలియదు, తెలుగుదేశంలో ఏం చేసిండో ఈయన నాకు తెలియదు. మా మల్లన్నకే బాగా దోస్తాను, నాకు తెలియదు పెద్ద. నేను ఎందుకంటున్నా అంటే, నువ్వే చెప్పినావు మరి, నేను చెప్పాలి, పాత దోస్తాను. నేను ఎందుకంటున్నా అంటే ఇదివరకు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ అన్ని గిసోంటి మాటలే ఉన్నాయి. ఇంకో మాట అంటాడు, మొన్న జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. నాకు తెలియకడితే జేబుల కత్తెర ఎవడు పెట్టుకుంటాడే? ఇక మీకు ఎరికే. ఆయన నాకు తెలియకడితే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? కొద్దిగా అటు ఇటు అయితే డేంజర్ కాదు? ఇట్లుంటే అది కథ. నేనేమంటున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక గిసోంటోడు ముఖ్యమంత్రి అయితే మాకు కూడా సిగ్గే ఉన్నది, మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. అమ్మ ఏడోకెళ్ళి వచ్చిండ్రా పోయి, ఏడుకెళ్ళి మోపోయినా మాకు కూడా బాధనే ఉంది. అందుకే మూతి మీద తన్నినట్టు సమాధానం చెప్పాలంటే, జాడిచ్చి తన్నినట్టు మొల్ల హైదరాబాద్లో ఎట్లా తన్నినరో మళ్ళొకసారి కాంగ్రెస్ని అట్లే జాడిచ్చి సికింద్రాబాద్లో, చేవేళ్ల, మల్కాజ్గిరిలో మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత పడాలి. ఒక్క సీటు గెలవరు అనే నోరు, అడ్డమైన కారు కూతలు మూత పడాలంటే కారు ఉరకాలే. 100 కిలోమీటర్ల రఫ్తారుతో కారు ఊరికి లక్ష్మారెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి తీరాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకొక మాట కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఇవాళ నేను ఇది ఉత్తగానే అంటలేను, ఆషామాషిగా ఆరోపణ చేస్తలేను. మీరు జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషా, అసలు రాహుల్ గాంధీ మనిషా, నరేంద్ర మోడీ మనిషా, నాకైతే సమజ్ అయితలేదు. మీరు జాగ్రత్తగా వినుండ్రి, చూడు ఆయన మాటలు, ఆయన వ్యవహారం. రాహుల్ గాంధీ ఏమో ఏమంటాడు, దేశం అంతా తిరుగుతుండు పాపం ఆయన కాలికి బల్బం కట్టుకొని. ఆయన ఏమంటుండు పిచ్చోడు, చౌకీదార్ చోర్ హై అంటాడు. నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, హమారే బడే బాయి హై, మోదీ సాబ్ హమారే బడే బాయి హై. ఆయన చోర్ అంటాడు, ఈయన బడే బాయ్ అంటాడు. ఆడ రాహుల్ గాంధీ ఏమో పాపం అమాయకుడు, అదానీ ఫ్రాడ్ హై అంటుండు. అదానీ ఫ్రాడు, దొంగ అంటుండు. ఈయనేమంటుండు, అదానీ హమారే ఫ్రెండ్ హై, ఫ్రాడ్ నహీ హై. ఇది రేవంత్ రెడ్డి గారి మాట. ఇంకొక మాట మీరు చూడండి, గుజరాత్ మోడల్ ఫేక్ హే అని రాహుల్ గాంధీ అంటాడు. గుజరాత్లో డొల్లాది ఉత్తదే ఫేక్ మోడల్ అని ఎవరు అంటుండ్రు? ఇవాళ రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏమంటుండు, మా తెలంగాణ మోడల్ కాదు, తెలంగాణను నేను గుజరాత్ చేస్తా అంటుండు. తెలంగాణను గుజరాత్ మోడల్ అంటే ఏం చేస్తావు? ఇక్కడ కూడా గోద్రా లెక్క, ఇక్కడ కూడా మైనారిటీల కొంపలు ఉచ్చుకొని బుల్డోజర్లు తెచ్చి ఇండ్లు గులగొట్టి దిక్కుమాలిన పనులు చేసి హిందూ ముస్లిం ఫీలింగులు తెస్తావా? ఏంటిది గుజరాత్ మోడల్ అంటే? రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదని ఆయన అంటుండు. నా ఇన్సాఫియా అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, స్కామ్ అని ఇక్కడ వీడు మాట్లాడతాడు. నేను అందుకే అంటున్నా, ఎవల మనిషివి నువ్వు? రాహుల్ గాంధీ మనిషివా, కాంగ్రెస్ మనిషివా, బీజేపీ మనిషివా, నరేంద్ర మోడీ మనిషివా చెప్పు. నువ్వే ఆలోచించు, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆయననేమో చౌకీదార్ చోర్ అంటే, ఈయననేమో నై బడే బాయ్. ఆయన ఫ్రాడ్ అంటాడు అదాని, ఈయననేమో ఫ్రెండ్ అంటాడు. లిక్కర్ స్కామ్ లేదని ఆయన అంటాడు, స్కామ్ ఉందని ఈయన అంటాడు. గుజరాత్ మోడల్ ఫేక్ అని ఆయన అంటాడు, కాదు జబర్దస్త్ మోడల్ అని ఈయన అంటాడు. నేను అందుకే అంటున్నా, మిత్రులారా ఆలోచించుండ్రి. ఒక్క ఓటు ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా మళ్ళా అది అల్టిమేట్ గా లాభం అయ్యేది బీజేపీకే. ఇది నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకొని, యాద పెట్టుకొని. నేను చెప్తే ఇవాళ మీకు కొద్దిగా ఎక్కువ చెప్తున్నామో అనిపిస్తుంది, కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే. ఒక 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేసుకోవాలి, ఎత్తుకోవాలి. దబ్బన వస్తే మన టీఆర్ఎస్లో కూడా 5-10 మందిని గుంజుకోవాలి. మొత్తానికి అందరు కలిసి బీజేపీలకు డైవ్ కొట్టాలి, మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ. ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది, పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది, మీరు యాద పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికి నేను 10 సార్లు అన్నా ఈ మాట. రేవంత్ నువ్వు చెప్పు అన్నా చెప్తలేడు.
ఎక్కడ కమిట్ అయితే లేడు. దబ్బన కమిట్ అయితే మళ్ళీ ఎక్కడ దొరకబట్టుకుంటారు అని కమిట్ అయితే లేడు. మల్కాజ్గిరి రమ్మంటే కమిట్ కాడు. రేవంత్ నువ్వు ఉంటావా కాంగ్రెస్లో బీజేపీలో పోతావా అంటే కమిట్ కాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు. అన్ని పార్టీలు ఖతం అయిపోయినాయి, అన్ని చూసిండు ఆయన. మొదలు చాలు చేసిండు.